నమస్తే మూవీ లవర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్ మూవీ వాలా. జనరల్గా ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, ఫస్ట్ సైడ్, బ్యాక్ సైడ్. అలాగే మన ఈ వీడియోకి కూడా 2 ఫేజెస్ ఉంటాయి, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే, మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారు యాక్ట్ చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారు. సో జనరల్గా చీఫ్ గెస్ట్ అంటే స్పీచ్ ఇస్తారు కాబట్టి మన ఐకాన్ స్టార్ గారు కూడా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో 2 పార్ట్స్ గురించి మాట్లాడారు. ఒకటి ఆయన పర్సనల్ లైఫ్ గురించి, 2 పుష్ప 2 మూవీ గురించి. సో మనం కూడా ఈ వీడియోలో 2 పార్ట్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనందరం మూవీ లవర్స్ కాబట్టి పుష్ప 2 మూవీతో స్టార్ట్ చేద్దాం. సుకుమార్ గారి డైరెక్షన్, ఐకాన్ స్టార్ బిరుదు, స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ గారిని చేసిన మూవీ పుష్ప. అలాగే డిఎస్పి గారి మ్యూజిక్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో హ్యూజ్ సక్సెస్ అయింది. అలాగే నార్త్లో బీభత్సమైన క్రేజ్ సంపాదించింది పుష్ప 2. ఒక కరోనా తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ స్టార్ హీరో ఫిలిం పుష్ప 2. సో అంత క్రేజ్, అలాగే అంత మాస్ ఫాలోయింగ్ నార్త్లో వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు చాలా ఫేమస్ అయిపోయారు. తర్వాత ఆయన చేసిన కొన్ని పబ్లిక్ మూవ్స్ వల్ల ఆయన చాలా హేట్రెడ్ ఫేస్ చేస్తున్నారు. ఎంతలా అంటే ఆయన్ని ట్రోల్ చేసేటప్పటికీ ఆయన బయట ఏ ప్రీ రిలీజ్కి వచ్చినా ప్రశాంతంగా నవ్వడం కూడా మానేశారు. అప్పుడే తెలుసుకోవచ్చు మనం ఆయన ఎంత అలాగే ఎంత ట్రోల్ని ఆయన ఫేస్ చేస్తున్నారు. అలాగే మనం ఫస్ట్ ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది పుష్ప 2. పుష్ప 2 చాలా హైప్డ్ సీక్వెల్. అలాగే రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్ కానీ, టీజర్స్ కానీ, ఆ గంగమ్మ తల్లి జాతర ఫైట్ అయితే పీక్స్లో ఉండేటట్టుంది. జనరల్గా అల్లు అర్జున్ గారి మాటల ప్రకారం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు పుష్ప 2 ప్రాజెక్ట్ మీద. సుకుమార్ గారి డైరెక్షన్ జనరల్గా చాలా అమేజింగ్గా ఉంటుంది కాబట్టి పుష్ప 2 నో డౌట్ షూర్ షాట్ 1000 crores అంటున్నారు. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ అయితే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ ఇంకా రాబోయే కంటెంట్ కూడా చాలా బాగుంటుందని చూద్దాం. అలాగే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అది ఇది అని న్యూస్ వచ్చినా సరే మొన్న అల్లు అర్జున్ గారు కన్ఫర్మ్ చేసేసారు డిసెంబర్లో వస్తున్నామని. సో అన్నీ బాగుంటే ఆగస్ట్ 15th చూసేవాళ్ళం. బట్ డిసెంబర్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, అసలు ఎందుకు అల్లు అర్జున్ గారు అంత హేట్ రేట్ని ఫేస్ చేస్తున్నారు? ఇది మన వీడియో ఒక సైడ్ బి. ఇందాక పుష్ప 2 గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మొన్న ఎలక్షన్స్ దగ్గర అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి నంద్యాల వెళ్ళారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఓడిపోయారు. లేటెస్ట్గా ప్రీ రిలీజ్లో కూడా అల్లు అర్జున్ గారు దాని గురించే మాట్లాడుతున్నారు. నాకు నచ్చితే వెళ్తాను, సపోర్ట్ చేస్తాను అని. సో ఇప్పుడు మరి అటుపక్క ఆపోజిషన్లో ఉందేమో పవన్ కళ్యాణ్ గారు, సొంత ఫ్యామిలీ బ్లడ్. ఇటుపక్కేమో నంద్యాల వాళ్ళ ఫ్రెండ్ స్నేహారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూ మీద చాలా గొడవలు అయ్యాయి, చాలా అల్లు అర్జున్ గారికి హేట్ రేట్ వచ్చింది. బట్ ఫైనల్గా మా ఒపీనియన్ ఏంటంటే, ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యారు కాబట్టి ఆయన బాగా అందరికి ఎక్స్పోజ్ అవుతున్నారు. లోపల వాళ్ళకి ఎన్ని ఇంటీరియర్ పాలిటిక్స్ జరుగుతాయో మనకేం తెలియదు కదా. సో ఎవరి ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం పుష్ప బాగుంది అని చెప్పాము, అలాగే బాగాలేదని చెప్పినా అంతే ఈక్వల్గా తీసుకోవాలి. సేమ్ మనం కూడా అంతే. యాక్టర్స్ మనమే రివ్యూస్ ఇవ్వడం కాదు, యాక్టర్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చింది చేస్తారు. సినిమా మనకి నచ్చినట్టు మనం చూస్తాం, అలాగే యాక్టర్స్ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని జడ్జ్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. మూవీ ఏమైనా బాగాలేదంటే మనం డెఫినెట్గా ఆర్గ్యూ చేయొచ్చు, వాళ్ళ మీద ట్రోల్స్ చేయొచ్చు, హేట్రేట్ చూపించవచ్చు, మూవీ సరిగ్గా తీయండి అని చెప్పచ్చు. అలాగే పర్సనల్ డెసిషన్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం మాత్రం కొంచెం తప్పని మా ఫీలింగ్. సో ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.